చౌతురది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. విశాఖపట్నం సమీపంలో పాండవుల గృహ ఉంది. లోపలికి వెళ్లాలంటే ఎవరికి ధైర్యం చాలదు. కురుక్షేత్ర యుద్ధ వీరులైన పాండవులు వనవాసం చేసేటప్పుడు చాలా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ నివాస స్థలాల్లో బొమ్మలన్న జోన ప్రాంతం ఒకటి. ఇక్కడ పాండవులు సంచరించిన ఆనవాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రావికమత మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో ఉంది. ఈ బొమ్మలమ్మ జోన ప్రాంతంలో పాండవులు వనవాసం చేశారన్న నమ్మకం. ఇక్కడ పాండవులు గృహ ఏర్పాటు చేసుకున్నారని, దానికి 2 దారులు ఉన్నట్లు స్థానిక చీమలపాడు గ్రామ పెద్దలు రాజుబాబు చెప్తున్నారు. అంతేకాదు, ఆ గిరిజనుల దైవం బొమ్మలమ్మ తల్లి అమ్మవారు కూడా ఆ ప్రాంతంలో ఉండడంతో ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి అక్కడ పూజలు చేస్తారు. ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు, టూరిస్టులు వస్తుంటారు. పాండవుల గృహ బొమ్మలమ్మ జోనలో గల ప్రాంతంలో అధిక శాతం పాండవులు నివసించడం జరిగిందని పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారి వద్ద నీళ్లు దొరకడంతో పక్కనే గృహ ఏర్పాటు చేసుకుని ఎక్కడికి వెళ్లినా రాత్రి అయ్యేసరికి ఇక్కడికి వచ్చేవారని పెద్దలు రాజుబాబు చెబుతున్నారు. ఈ గృహ 5 కిలోమీటర్ల దూరం ఉండేదని, ప్రస్తుతం చీకటిగా ఉండడంతో ఎంతవరకు ఉందో ఎవరికీ తెలియదని అంటున్నారు. అప్పట్లో వేరే గ్రామానికి వెళ్లాలంటే ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్లేవారని చెబుతున్నారు. అక్కడ ప్రజలకు వారి పూర్వీకులు చెప్పిన మాటల ప్రకారం పాండవులు ఈ ప్రదేశంలో తిరగారేందుకు అక్కడున్న పొడవైన సొరంగ మార్గమే గుర్తుంటున్నారు. అక్కడ భీముడు కుర్చీ, భీముడి కుడిపాదం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకరోజు భీముడికి కోపం వచ్చి గట్టిగా భూమి మీద పాదం వేశారని, ఆ పాదం అచ్చు ఇప్పటికీ అక్కడ ఉన్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఇక్కడ కొండ మీద ఓ కోనేరు ఉంది. పాండవులకు సహాయ సహకారాలు అందించిన శ్రీకృష్ణుడు గోపికలతో ఆ కోనేరులో జలకలాడేవారని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ కోనేటిలో పాండవులు స్నానాలు చేసేవారని ఆదివాసులు నమ్ముతున్నారు. ఈ కోనేటిలో నీళ్లు ఎప్పటికీ ఇంకిపోవని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ కోనేరులో మునిగితే ఏమైనా చర్మ వ్యాధులు ఉంటే పోతాయని ప్రజల నమ్మకం. కార్తీక మాసంలో వనభోజనాలు చేసేందుకు, కార్తీక పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. పాండవులకు ప్రత్యేక పూజలు. ఈ ప్రాంతంలో భీముడు, అర్జునులను యోధులుగా పూజిస్తారు ఆదివాసులు. అక్కడ పిల్లలకు కూడా ఎక్కువగా భీముడు, అర్జునుల పేర్లు పెడుతుంటారు. అంతేకాదు, వారిని దైవంగా భావిస్తూ అక్కడ ఉన్న బొమ్మలమ్మ తల్లి దగ్గర పాలు పొంగించి పొలం పనులు ప్రారంభిస్తారు. ఏటా విత్తనాలకి ఇక్కడ పూజ చేశాకే చేలల్లో చల్లుతారు. చేతికొచ్చిన కొత్త పంటకు ఇక్కడ పూజ చేస్తారు. పురాతన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎలా వెళ్ళాలి? ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే విశాఖపట్నం నుండి బస్సు ద్వారా వెళ్ళొచ్చు. విశాఖపట్నం నుంచి బస్సులో చోడవరం వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గ మధ్యలో కొత్తకోట గ్రామం వస్తుంది. కొత్తకోట నుండి చీమలపాడు గ్రామానికి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చీమలపాడు గ్రామంలో ఈ ప్రాంతం నెలకొని ఉంది.